అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఇల్లు చెందాలన్నది తమ లక్ష్యమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆత్మగౌరవంతో బతకాలన్నది పేదల కల అని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రూపొందించిన యాప్ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి. దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదన్నారు సీఎం. రోటీ కపడా ఔర్ మఖాన్ అనేది ఇందిరమ్మ నినాదం అంటూ చెప్పుకొచ్చారు. ఇల్లు వ్యవసాయ భూమిని ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తారని, అందుకే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్లు భూ పంపిణీ పథకాలు ప్రారంభించారని వెల్లడించారు రేవంత్ రెడ్డి. పేదవాళ్ల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తోందన్నారు. తొలి దశలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారుల్లో నమోదు జరుగుతుందని అన్నారు ముఖ్యమంత్రి. మొదటి విడతలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఆ లెక్కను చూస్తే మొదటి దశలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది ప్రభుత్వం. మొదటి సంవత్సరం ఉత్సవాలలో మీరు పాల్గొనండి. వారికి ఈ వేదిక మీద నుంచి పొన్నం ప్రభాకర్ గారికి సూచన చేస్తున్న ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సమయం తీసుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారే మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎన్నికలు ఎలక్షన్ కోడే కదా, ఎన్నికల కోడ్తో పరిపాలన మీద మేము దృష్టి పెట్టడానికి లేకుండా పోయింది, అధికారులను పిలిచి సమీక్షించడానికి వీళ్ళు లేకుండా పోయింది. ఈ 5 నెలలే కదా మేము పరిపాలనలో కుదురుకొని నిర్ణయాలు తీసుకొని పరిపాలన గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం కదా. ఈ మాత్రం కూడా చంద్రశేఖరరావు గారికి అవగాహన లేదా? హరీష్కు, కేటీఆర్కు లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు చిన్నపిల్లల మనస్తత్వం, అవతల దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే మన దగ్గర లేదంటే దాన్ని ఇరగొట్టాలన్న